ఇది ఎంత కష్టమైందంటే అధ్యక్ష 60-40 అంటే మేము ఏదో 40% కట్టి రివైవ్ చేయలేదు అధ్యక్ష. ఆ వచ్చినటువంటి 60% నిధుల్ని వాళ్ళు వాడేశారు, కట్టాల్సినటువంటి 40% కట్టలేదు. అంటే ఇవాళ ఒక పథకాన్ని రివైవ్ చేయాలి అని అంటే ఆ 60 పైసలు కట్టాలి, మనం పెట్టాల్సిన 40 పైసలు పెట్టాలి, అప్పుడు మాత్రమే ఆ పథకం తిరిగి ప్రారంభమవుతుంది అధ్యక్ష. అట్లా మొత్తం 77 పథకాల్ని దాదాపు 8,695 కోట్ల రూపాయలని మనం చెల్లించాం అధ్యక్ష. చేసిన తర్వాత ఇప్పుడు 77 పథకాలు రివైవ్ అయిన అధ్యక్ష. ఇంకో 11 ప్రాజెక్టులని ఫైనాన్స్ టీం నెగోషియేట్ చేస్తూ ఉంది అధ్యక్ష, ఏ రకంగా వాటిని రివైవ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో. ఇది అధ్యక్ష మాకు వాళ్ళకి తేడా. ప్రతి రూపాయిని ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎంత వడ్డీకి తేవాలి, ఏ రకంగా ముందుకు పోవాలి అనేది గంటలు గంటలు చర్చలు చేసిన తర్వాత కానీ నిర్ణయాలు తీసుకోలేనటువంటి మేము ఒకవైపు, వేల కోట్ల ప్రజాధనాన్ని రాళ్ల కోసం, రంగుల కోసం, ప్యాలెస్ల కోసం వినియోగించుకున్నటువంటి ప్రభుత్వం మరోవైపు కళ్ళ ముందు కనపడతా ఉంది అధ్యక్ష. ఇక ఒక్కసారి అధికారం, ఎందుకంటే మొదటి 3 నెలలు అధ్యక్ష చాలా సఫికేటింగ్గా అనిపించింది అధ్యక్ష. ఎందుకనంటే ఒకవైపు బ్యాంకుల నుంచి ఫస్ట్ వీక్లో జరిగినటువంటి సంఘటన కూడా చెప్పాలి అధ్యక్ష. మా ఫైనాన్స్ సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారు బాక్స్లో. ఓ బ్యాంకు ఓ సంస్థ నుంచి ఫోన్ చేసి కరెక్ట్గా శుక్రవారం సాయంత్రం చెప్పారు అధ్యక్ష, మండే నుంచి మీ లోన్ మేము స్టాప్ చేస్తున్నాం, బై మండే యూ హ్యావ్ టు రీపే అని చెప్పారు అధ్యక్ష. ఏం చేయాలో తెలియలేదు అధ్యక్ష మొట్టమొదటి వారంలో అధ్యక్ష. దాని తర్వాత ఏం చేయాలని ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకుని ముఖ్యమంత్రి గారు గైడెన్స్ తీసుకుని వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసిన తర్వాత కొన్ని చెప్పలేకపోతున్నాం అధ్యక్ష. జరిగినటువంటి సంఘటనల్ని పెట్టిన తర్వాత మళ్ళీ మేము దాన్ని ఎట్లా రోల్ ఓవర్ చేసుకోగలిగాం, ఎట్లా అధిగమించగలం అంటే ఫస్ట్ ఆ 2-3 సంఘటనలు చూసిన తర్వాత గత ప్రభుత్వంలో శుక్రవారం అంటే ఏ కేసు వస్తుందో, ఏ పోలీసు వస్తాడో ఇంటికి, ఏ కేసులు మా మీద పెడతారో అనేటువంటి ఆలోచనలు ఉంటే, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత శుక్రవారం అంటే ఏ బ్యాంకు నుంచి ఫోన్ వస్తుందో, సోమవారానికి ఏం చెల్లించాలో, సోమవారానికి ఏం రెన్యువల్ నోటీసులు ఉన్నాయి, టేబుల్ కూడా లేదు అధ్యక్ష. ఇప్పుడు మేము ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష, ఎప్పుడు కమిట్మెంట్లు ఏమున్నాయి, ఎవరి రీపేమెంట్లు ఎప్పుడున్నాయి, ఏం చేయాలి అనేటువంటి మినిమం టేబుల్ కూడా మెయింటైన్ చేయలేనటువంటి పరిస్థితులు అధ్యక్ష. అలాంటి పరిస్థితుల్లో చాలా సఫికేటింగ్ అనిపిస్తే ఇప్పుడు కాస్త కేంద్రం ఇచ్చినటువంటి సపోర్ట్ తోటి, చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకంతో ఊపిరి తీసుకోగలుగుతోంది ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనేటువంటిది సరిగ్గా చెప్పదలుచుకుంటున్నాను అధ్యక్ష. ఇలాంటి పరిస్థితులు ఉంటే అధ్యక్ష, ఇన్ని కష్టాల్లో కూడా మేము సంపదని సృష్టిస్తూ దానికోసం ప్రణాళికలు రూపొందిస్తూ సంక్షేమానికి అద్భుతమైన కేటాయింపులు చేసుకున్నాం అధ్యక్ష. వాటిని కూడా అరకొర కేటాయింపులు అని చెప్పి బయట కూర్చొని మాట్లాడతారు అధ్యక్ష. వాళ్ళ కేటాయింపులకి మా కేటాయింపులకి తేడా ఎంత ఉన్నాయి అనేటువంటిది కూడా ఈరోజు శాసనసభ్యులు అందరం కూడా గమనించాలి అధ్యక్ష. ఇవాళ ప్రతి నెల కూడా మనం ప్రతి ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంచుతూ ఉన్నాం. అవి గతంలో 200 రూపాయలు ఉంటే ఆ రోజు 2,000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఇవాళ 2,000 రూపాయలని 3,000 చేసింది మళ్ళీ ఆయనే. గత పాలకులు 5 ఏళ్లలో 1,000 రూపాయలు పెంచడానికి ఇబ్బంది పడ్డారు. ఇదేదో ఈజీగా 4,000 చేయడం, వాళ్ళు 1,000 రూపాయలు పెంచడానికి కష్టపడ్డారు అధ్యక్ష. ఇవాళ 63.36 లక్షల మందికి అధ్యక్ష ప్రతి నెల పెన్షన్ల అధ్యక్ష. ఏటా 32,520 కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. భారతదేశంలో హైయెస్ట్ అధ్యక్ష, ఇది ఆన్ రికార్డ్ నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. భారతదేశంలో అత్యంత ఎక్కువ ఇస్తున్నటువంటిది మన రాష్ట్రమే, అత్యంత ఎక్కువ మందికి ఇస్తున్నటువంటిది కూడా మన రాష్ట్రమే అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. యూపీ అధ్యక్ష 20 కోట్ల జనాభా అధ్యక్ష, వాళ్ళు ఇచ్చేటువంటిది 500 రూపాయలు, వాళ్ళ బడ్జెట్ అంతా కూడా లెస్ దాన్